మీలో ఎవరికన్నా యూకే రావాలనే డ్రీమ్ ఉందా? యూకేలో జాబ్ చేయాలని కానీ, లేకపోతే యూకేని ఎక్స్‌ప్లోర్ చేయాలన్నా గానీ, మీకు ఎలాంటి డ్రీమ్స్ ఉన్నా యూకే రావాలని, లేకపోతే అబ్రాడ్ ఎళ్లి చదువుకోవాలని ఇలాంటియి ఏమన్నా ఉన్నా గానీ, సో యూకే గవర్నమెంట్ అయితే ప్రతి ఇయరు 3000 ఫ్రీ వీసాస్ అయితే వదులుతారు. సో దీన్ని యంగ్ మొబిలిటీ వీసా ఇదే అంటారు. సో యూకే వాళ్ళు ఫ్రీ బ్యాలెట్ వీసా లాగా వదులుతారు మనకి. ఇది లాటరీ లాగా. మనం ఇప్పుడైతే జనవరి 21 1:30 పీఎంకి అయితే ఈ ఓపెన్ అవుతాయి స్లాట్స్ అయితే. సో ఇవైతే ఫ్రీ దీంట్లో ఎంటర్ అవుతానికి దీని లింక్ నేను బయోలో అయితే పెడతాను. ఐ మీన్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. దాంట్లో లింక్ చేస్తే మీరు డైరెక్ట్‌గా వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్లై చేసుకోవచ్చు. సో మెయిన్ థింగ్ దీన్ని మనల్ని ఎవరు అప్రూవ్ చేయించారంటే అప్పుడున్న మన ప్రైమ్ మినిస్టర్ యూకే రుసిక్ సునక్ అండ్ మన నరేంద్ర మోదీ అండ్ మన ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ డాక్టర్ ఎస్ జయశంకర్ గారు వీళ్ళందరూ కలిసి మాట్లాడుకొని దీన్ని ఇంప్లిమెంట్ అయితే చేశారు. ఇది మామూలుగా సైన్ చేసింది మే 28 అండ్ 2021లో అప్రూవ్ చేస్తే దీన్ని ఇంప్లిమెంట్ చేసింది మొన్న ఫిబ్రవరి 28, 2023లో దీన్ని అప్రూవ్ అయితే చేశారు. అప్పుడే మనకి వీసాలు అయితే 3000 అయితే వదిలారు. అప్పటి నుంచి ప్రతి ఇయర్ వదులుతా ఉన్నారు ఇట్లా. సో ఎవరికైనా రావాలనుకుంటే ఇది చాలా ఈజీ వే యూకే రావటానికి. మీకు ఏజ్ వచ్చేసి 18 నుంచి 13 ఇయర్స్ లోపు ఉంటే చాలు. అండ్ మీరు ఏదన్నా కంపల్సరీ ఒక డిగ్రీ అయితే పాస్ అయ్యి ఉండాలి. అండ్ దట్ మీ అకౌంట్ £2530 అంటే దాదాపు అది 3,00,000 అయితే ఉండిద్ది. సో ఇది చాలు. తర్వాత మీరు ఆ బ్యాలెట్‌లోకి వెళ్ళి మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, మీరు స్కాన్ చేసిన మీ పాస్‌పోర్ట్ ఒకటి అండ్ పాస్‌పోర్ట్ ఉండాలి. వ్యాలిడ్ పాస్‌పోర్ట్ ఉండాలి. అండ్ ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి. ఆ తర్వాత మీకు ఈమెయిల్ ఎంటర్ చేసేటప్పుడు బాగా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మీరు ఒకవేళ ఈ బ్యాలెట్‌లో గానీ మీరు సక్సెస్‌ఫుల్ అయితే మీ మెయిల్‌కి అయితే వచ్చిద్ది. మీరు మెయిల్ అది సక్సెస్‌ఫుల్ అయిన తర్వాత మీకు వితిన్ 90 డేస్‌లో అయితే మీరు దీనికి ఎలిజిబుల్ అవుతారు. సో ఎవరన్నా అప్లై చేసుకుంటే మెయిన్ మీరు చూసుకోవాల్సింది మీ నేమ్ ఒకటి అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఒకటి, పాస్‌పోర్ట్ కరెక్ట్‌గా స్కాన్ చేసి పెట్టారా లేదా, మీ ఫోటో ఒకటి అండ్ ఈమెయిల్, ఫోన్ నెంబర్ ఇయన్నీ కరెక్ట్‌గా చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మీకు యూకే హోమ్ ఆఫీస్ అయితే మీకు మెయిల్‌కి అయితే పంపించిద్ది. మీరు సెలెక్ట్ అయ్యారని. మీరు సెలెక్ట్ అయిన 90 డేస్ వరకు టైం ఉంది మీరు అప్లికేషన్ వేసుకోవటానికి. సో తర్వాత అప్లికేషన్ వేయాలంటే కొన్ని ఫీజెస్ అయితే ఉంటాయి. మనకి వీసా ఛార్జ్ ఒకటి, ఎన్‌హెచ్‌ఎస్ ఛార్జ్ ఒకటి ఉండిద్ది. సో ఈ మోస్ట్‌లీ ఒక 3 లాక్స్ అవుతాయి దగ్గరగా. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం 128 అయితే ఉంది పౌండ్ వాల్యూ. దాదాపు మీరు ఒక 5-6 లక్షలు అయితే అవుతాయి ఇక్కడికి రావటానికి. అంటే సేవింగ్స్‌ది ఒక 3,00,000 అది వదిలేస్తే ఒక 5,00,000 ఏసుకోండి. మినిమమ్ 5,00,000 అయితే మెయింటైన్ చేసుకోండి మీరు ఇక్కడికి రావటానికి. సో ఇయన్నీ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడికి రావటానికి దాదాపు 5,00,000 అయితే అవుతాయి. ఎందుకంటే ఐహెచ్ఎస్ ఫీజు ఒకటి చూసుకోవాలి కదా! ఇంకోటొచ్చేసి మనకి వీసా ఫీజు ఉండేది కదా! ఆ వీసా ఫీజు, ఎన్‌హెచ్ఎస్ కలిపి దాదాపు మనకి ఇప్పుడు 3,00,000 దాకా అవుతుంది. సో తర్వాత మనకి ఫ్లైట్ టికెట్లని లేకపోతే మనకి ఇక్కడ ఉండటానికి 1 మంత్ తర్వాత జాబ్ వస్తానికి కానీ అన్నీ కలుపుకొని ఒక 5-6 లాక్స్ తెచ్చుకుంటే మంచిదని నా ఒపీనియను. స్టూడెంట్స్‌కైనా అంతే ఉండిద్ది. సో మీకైనా అంతే ఉండిద్ది. ఎందుకంటే ఫస్ట్ మీరొచ్చిన తర్వాత మీకు అర్థమైద్ది యూకే ఎట్లా ఉండిద్ది, ఏంటి అనేది జాబ్స్ అప్లై చేసుకుంటానికి గానీ, లేపోతే రూమ్ ఎతుక్కుంటానికి గానీ కొంచెం టైం పట్టిద్ది. ఎవరన్నా ఉంటే ఓకే. ఒకవేళ ఎవరు రాకపోతే కొంచెం మనం ఆలోచించాలి. సో నేనైతే హెల్ప్ చేస్తా. ఎవరన్నా కేంబ్రిడ్జ్ వస్తున్న వాళ్ళు గానీ, కేంబ్రిడ్జ్‌లో అయితే నేనైతే హెల్ప్ చేయగలుగుతాను. నాకు తెలుసు కాబట్టి. సో ఇదైతే ఈ బ్యాలెట్ వీసా అయితే 2 ఇయర్స్ మాత్రమే ఉండిద్ది మనకి. సో లైఫ్‌లో వన్స్ మాత్రమే. ఒకసారి ఇప్పుడు అప్రూవ్ అయిపోయిన తర్వాత మళ్ళా నెక్స్ట్ టైమ్ మీకు ఎలిజిబుల్ అయితే ఉండరు మీరు. లైఫ్‌లో ఒకసారి మాత్రమే ఉండిద్ది ఇది. సో చూసుకోండి ఇలాంటి వీసాలు ఇంకా చాలా కంట్రీస్‌కి చాలానే ఉన్నాయి. యూకేకైతే యంగ్ మొబిలిటీ వీసా కింద అయితే వీళ్ళు అని చెప్తారు. దీన్ని రకరకాలుగా పిలుస్తారు. ఒకసారి చెప్తాను మీకు. సో ఆ! ఇది యూకే బ్యాలెట్ వీసా అని కూడా అంటారు. యంగ్ మొబిలిటీ వీసా అంటారు. అండ్ మెయిన్‌గా ఇది మనకి ఫస్ట్ అడ్రెస్ చేసిందంటే ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ కింద అయితే వచ్చిద్ది ఇది. సో ఇలా రకరకాలుగా ఉంటాయి. బట్ ఓకే. అంతగా మనం పట్టించుకోక్కర్లేదు. సో ఇప్పుడైతే మనకి 3000 అయితే వీసాస్ అయితే వదిలారు. సో ఇదైతే 100% ఫ్రీ చెప్తున్నా కదా! సో మీరు ఫ్రీగా ఎంట్రీ అవ్వచ్చు దాంట్లో. ఇది ఒక లాటరీ సెక్షన్ లాగా. మీరు అప్లికేషన్ ఏసిన తర్వాత ఒక వితిన్ 2 వీక్స్‌లో మీకు నాకు తెలిసి వచ్చిద్ది. ఐ మీన్ కన్ఫర్మేషన్ వచ్చిద్ది. మీరు అంటే సెలెక్ట్ అయ్యారా లేదా అని. ఇంకోటొచ్చేసి ఇది ఓన్లీ 48 అవర్స్ మాత్రమే ఉండిద్ది. చెప్తున్నా గదా! ఓన్లీ 48 అవర్స్ మాత్రమే ఉండిద్ది. సో చూసుకోండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే మీరు అప్లై జేసుకోండి. ఇప్పుడైతే మనకి 21 ఈ జూన్
జూలై కదా సారీ, జూలై 21, 2026 ఐఎస్టీ ప్రకారం, ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం 1:30 పిఎంకి అయితే ఓపెన్ అయ్యింది. క్లోజ్ అయిపోయే టైం వచ్చేసి 23 జూలై అండ్ 1:30 పిఎంకి అయితే ఇది క్లోజ్ అయిపోద్ది. దాదాపు మనకి 48 అవర్స్ అయితే ఉండిద్ది. ఈ 48 అవర్స్ లోపు మనం ఏదైనా చేయాలంటే చేయాలి. సో చూసుకోండి, ఎవరైనా ఇక్కడికి వస్తున్న వాళ్ళు మీకు కావాలనుకుంటే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, మీరు కంపల్సరీ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, మీకు ఇండియన్ పాస్పోర్ట్ ఉండాలి, మీ ఏజ్ వచ్చి 18 నుంచి 13 ఇయర్స్ లోపు ఉండాలి, బ్యాచులర్స్ డిగ్రీ ఉండాలి ఒకటి, అండ్ ఇంతే, ఇంకా బ్యాలెట్ వీసాలో సెలెక్ట్ అయ్యి ఉండాలి. ఇవన్నీ ఈ ఎలిజిబిలిటీ మొత్తం మీరు మీట్ అయితే మీరు యూకే వస్తానికి ఎలిజిబుల్ అవుతారు. సో ఇవి అయిపోయిన తర్వాత అప్లికేషన్ చేసుకుంటానికి కొన్ని అయితే కావాలి మనకి. ఒక టీబీ టెస్ట్ కంపల్సరీ కావాలి, తర్వాత పీసీసీ కావాలి, ఇంగ్లీష్ టెస్ట్ అయితే మీకు రిక్వైర్డ్ అయితే ఏమి ఉండదు, వారు ఏం అడగరు. సో ఎన్హెచ్ఎస్ ఫీజు ఒకటి, వీసా ఫీజు ఒకటి, ఈ మాత్రం మనకు ఒక 3 lakhs అవుతాయి. ఇంకా మిగతా ఈ పోలీస్ సర్టిఫికేట్, పీసీసీ కానీ, ఇక టీబీ టెస్ట్ కానీ, ఇవన్నీ చిన్నవి హైదరాబాద్లో చేసేస్తారు, 4,000 5,000 అవుతాయేమో. పీసీసీ అయితే మనం అప్లై చేసుకుంటే చాలు. నేను పీసీసీ ఎలా అప్లై చేయాలి నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, మీరు ఒకసారి చూడండి, అది కూడా ఈజీగా అయిపోయింది. సో ఓవరాల్గా అయితే మన యంగ్ మొబిలిటీ వీసా గురించి అయితే డీటెయిల్గా నేను చెప్పింది. సో ఎవరికన్నా ఇంకా రావాలి, ఇంకా ఏమైనా డీటెయిల్గా కావాలనుకుంటే నాకు కామెంట్ అయితే చేయండి, నేను ఇంకా డీటెయిల్గా చెప్తాను. ఇదే కొంచెం డీటెయిల్గా చెప్పాను, ఇంకా డీటెయిల్గా కావాలనుకుంటే ప్రతిదీ చెప్తాను. సో నాకు కామెంట్ చేయండి మీరు ఎవరికన్నా కావాలనుకుంటే. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.